చెప్పండి ప్రసన్న, ఇక్కడ నెల్లూరు జిల్లాలో మన కొవ్వూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ అండ్ ప్రశాంత్ రెడ్డి ఇద్దరి మధ్య పోటాపోటీ ఎలా ఉండబోతోంది? వన్ సైడ్ వార్ అండి ఇది. జగన్మోహన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి వన్ సైడ్ వార్ ఇది. ప్రశాంత్ రెడ్డి అది ఆర్టిఫిషియల్ గా వచ్చిన ఇప్పుడు స్థానికంగా ఆమె మీద పెద్ద అభిప్రాయం లేదు జనాలకి. ఆమెకు డబ్బు ఉండొచ్చు. గతంలో మాగుడు సుబ్బారావు కూడా పెద్ద కోటీశ్వరుడు, ఆయన్ని పక్క పంపించారు కొవ్వూరు నియోజకవర్గంలో. దాని తర్వాత జక్క వెంకయ్య ఆయన వచ్చాడు కాంగ్రెస్ తరఫున, ఆయన ఇంటికి దాకా పంపించారు. ఆయన ఇంకా కోటేశ్వరుడు. ఈయన కూడా ఒక ఏనుగు లాంటి ఆయన వచ్చాడు, ఈయన ఇంటికి దాకా పంపిస్తారు. డబ్బుకు లొంగేవాళ్ళు ఏం కాదు ఓటర్స్. నాయకులు లొంగినా ఓటర్స్ లొంగరు. మెయిన్ గా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద మంచి అభిప్రాయం ఉంది జనాల్లో. ప్రసన్న కుమార్ గారు వరుసగా ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్ గా కూడా చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీ మెంబర్ గా, బోర్డు మెంబర్ గా 4 రాష్ట్రాలకి సలహాదారులుగా చేస్తున్నారు. అంటే పోటాపోటీ ఇద్దరి మధ్యలో గట్టిగానే ఉండబోతుందా? ఇద్దరు గట్టిగా ఉండదండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష వాళ్ళకి ప్రశాంత్ రెడ్డికి పదవి ఇచ్చింది కూడా. వాళ్ళు వయసు తగ్గట్టు వాళ్ళు దైవ సేవలో ఉంటారులే అని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే ఓవర్లుక్ చేసేసి వాళ్ళకి ఎక్కువ మర్యాదలు ఎప్పుడైతే ఇచ్చారో దాన్ని ఓవర్లుక్ గా చేసుకొని మాకు ప్రతి ఒక్కటి నాకు అది కావాలి ఆయన డిమాండ్ చేశారు. ఇది మరీ ఎక్స్ట్రా అయిపోతుందని చెప్పి వాళ్ళు అడిగిన కోరికలు తీర్చుకుంటూ లాస్ట్ లో తీర్చుకున్న వాళ్ళు ఏ కాడికి ఏదో ఒకటి అడిగేసి అలిగాని కోరికలు అడిగేసి ఆయన చేత కాదనిపించుకుని బయటకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ప్రయత్నం అది. మేము విన్న మటుకు అయితే చాలా మటుకు ఒక ప్రశాంత్ రెడ్డి గారు ఒక ట్రస్ట్ నడుపుతున్నారు అనేసి, ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ నడుపుతున్నారు అనేసి, ఆ ట్రస్ట్ ద్వారా చాలా మందికి సహాయం అందించారనేసి కూడా చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన అంటే మనస్తత్వం ఎలాంటిది, ఈవిడ గారి మనస్తత్వం ఎలాంటిది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే అయ్యో అనే మనసు. అయ్యో పాపభీతి గుణం ఉన్న మనసు. వాళ్ళ తండ్రి గారైన ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ లోంచి పేద బడుగు వర్గాలకి ఆర్థిక సహాయం చేస్తుంటాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు అనేవాళ్ళు ఏదైనా ఆర్థికంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా సమయానికి ఆదుకుంటుంటాడు ఆయన ప్రసన్న కుమార్ గారు. ఇవేంటంటే ఆర్టిఫిషియల్ గా లబ్ధి కోసంగా, రాజకీయ లబ్ధి కోసంగా షో అప్ చేసేసి అది ఇది ఇస్తున్నా డబ్బు దండిగా ఉంది కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటది. ఇంత ముందుకు వైఎస్ఆర్సీపీలోనే ఉండే ఆవిడ, సందర్భాన్ని బట్టి పార్టీ మారింది. మరి నమ్మే పరిస్థితి కనబడుతుందా ఈసారి నియోజకవర్గంలో ప్రజలు? ఈ రోజు దాకా మనతో ఉండి సడన్ గా అవతల మారిందంటే ఎవరు నమ్ముతారండి? అదే నమ్మే పరిస్థితి ఏం లేదు. అది ఏదంటే అలివి కాని కోరికలు అడిగి కాదనిపించుకొని అవతల పోవాలని దురుద్దేశంతో వాళ్ళు చేసి అవతలకు పోయారే కానీ ఇప్పుడు అందరిని జనాలని పశువులను కొన్నట్టు కొంటుకుంటా ఉంది జనాలని, నాయకుల్ని. ఎంపీగా విజయసాయి రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా కొందరు నాయకుల్లో విజయసాయి రెడ్డి గారు కూడా ఒకరు. ఎప్పుడు చూసినా సౌమ్యంగా సాఫ్ట్గా కనబడే విజయసాయి రెడ్డి గారు ప్రత్యర్థులకి పోటీ విషయంలోకి వస్తే ముచ్చెమటలు పట్టిస్తారనేసి వినికిడి. మరి ఈసారి ఆయన పోటీ ఎలా ఉండబోతోంది, దాని గురించి చెప్పండి. ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి దిగినట్టుగా భావిస్తున్నారు జనాలు. విజయసాయి రెడ్డిని దృష్టిలో పెట్టుకోకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి మనకు జిల్లాకి వచ్చినట్టుగా భావించి అత్యధిక ఉత్సాహంతో విజయసాయి రెడ్డి విజయం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓటర్స్ ప్రజలు. ఆయన వచ్చారంటే జిల్లాకి, విజయసాయి రెడ్డి గారు వచ్చారంటే జిల్లాకి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టే అని భావించి మనకు ఏవైనా ఆయన చెప్పిన మాటలు శిరస వహించుకుంటా ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్డు కానీ మొత్తం అన్ని జిల్లాకి సమకూరుతాయని నమ్మి జనాలందరూ విజయసాయి రెడ్డి వైపే ఉన్నారు. కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే అతను ఊరికే యాక్టింగ్ గా ఉండాల్సిందే తప్ప బ్యాలెట్ పేపర్ లో ఆయన గెలుపు మాత్రం లేదు. విజయసాయి రెడ్డి వైపే గెలుపు ఉంది. ఈ జిల్లాలో ముఖ్యంగా సమస్యలు ఏమన్నా ఉన్నాయా నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు? సమస్యలు అంటే కొంచెం ఆక్వాలో కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆక్వాకి కొంచెం రేట్లు లేవని రైతులు బాధపడుతున్నారు. ఈ కరెంట్ ప్రాబ్లం, కరెంట్ ఛార్జీలు అవన్నీ కొంచెం ఈ కరోనా ఇది వల్ల కొంచెం గవర్నమెంట్కి కొంచెం సహాయంగా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చేశారు. మా ఆయన గతంలో ఆల్రెడీ చెప్పున్నాడు ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకొస్తామని. ఈ కరోనా వచ్చిన మహమ్మారి వచ్చిన వల్ల కొంచెం ఇబ్బంది అయింది.
ఈ నెక్స్ట్ టైంలో బ్రహ్మాండంగా ఆదరించి ఆక్వా రైతును కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ తీసుకొని వస్తారని మా నమ్మకం. విజయసాయి రెడ్డి గారు మరి వీటికి పరంగా ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు రానున్న రోజుల్లో అనేది మీకు? ఆక్వా రైతులకి ముఖ్యంగా జిల్లాకి ఆక్వా రైతులకి ముఖ్యంగా జీవనాధారం అయింది. దాన్ని బ్రహ్మాండమైన ప్రగతి వైపు నడిపిస్తానని, ఆక్వా రైతులకి సబ్సిడీలో కరెంట్ ఇస్తానని, ఫీడు సీడు అటువంటి మంచి క్వాలిటీగా వచ్చేటట్టుగా చేస్తానని హామీ ఇచ్చున్నాడు. Please subscribe .news.